535వ నామము స్వాహ. ఓం స్వాహాయై నమః. దేవతలకి యజ్ఞయాగాదులు చేసినప్పుడు దేవతలకి హవిస్సుని హోమంలో ఆ, సమర్పించేటప్పుడు వినియోగించేటువంటి శబ్దము స్వాహ. మార్కండేయ పురాణంలో సప్తపాక యజ్ఞములని ఉన్నాయి. తర్వాత సప్త హవిర్యాగాలని ఉన్నాయి, సప్త సోమయాగాలని ఉన్నాయి. వీటన్నిటినీ కూడా బ్రహ్మవేత్తలు దేవిని ఉచ్చరిస్తూ చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాయి. దేవి ఏ స్వరూపం ఇక్కడ? స్వాహ స్వరూపము. అందుకనే స్వాహ అని సమర్పణ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వాహ అని ఉచ్చరిస్తూ సమర్పణ చేస్తారు. స్వాహాదేవి ఎవరు అంటే అగ్ని భార్య. శివుని యొక్క అష్టమూర్తుల్లో అగ్నిదేవుడు ఒకడు. అందువల్లే కుమారస్వామిని అగ్నిపుత్రునిగా కూడా చెప్తూ ఉంటారు. స్వాహాదేవి మహేశ్వరీ పీఠానికి అధిష్టాన దేవత అని పద్మపురాణంలో ఉన్నది. ఈ విధంగా తర్వాత నామం 536వ నామము స్వధా. ఓం స్వధాయై నమః. ఇందాక స్వాహ దేవతలకి హవిస్సును అర్పించేటప్పుడు చెప్పేటువంటి శబ్దము. ఆ శబ్దంతో, ఆ స్వాహ శబ్దంతో సమర్పణ చేస్తారు. ఇక్కడ స్వధ అనే శబ్దం పితృదేవతలకు కవ్యాలని హోమం చేసేటప్పుడు వినియోగించేటువంటి శబ్దము అని తెలియజేస్తున్నారు. ఈ శబ్దము కూడా దేవి స్వరూపమే. దేవతలకు సమర్పించే స్వాహ శబ్దము దేవి స్వరూపమే. పితృదేవతలకు సమర్పించేటువంటి స్వధ శబ్దము దేవి స్వరూపమే. 537వ నామము అమతి. ఓం అమత్యై నమః. ప్రాథమిక సృష్టి అంటే మొదట్లో సృష్టి ప్రారంభమయ్యేటప్పుడు బుద్ధిపూర్వకంగా చెయ్యాలని చేసింది కాదు. ఎందువల్లంటే మొదట్లో ప్రాథమిక సృష్టికి ముందు బుద్ధి మొదలైనవన్నీ కూడా ఏమీ లేవు. పరమాత్మ యొక్క ఇచ్ఛా మాత్రంతో, సంకల్ప మాత్రం చేత సృష్టి అంతా జరిగింది. అందువలన దేవి పరమాత్మ యందలి అమ్మ ఎక్కడుంది? పరమాత్మలో ఇచ్ఛాస్వరూపంగా ఉన్నది దేవి. అందుకని అమ్మ ఆ ఇచ్ఛా స్వరూపంగా ఉండి సంకల్పమాత్రంగా సృష్టిని చేసింది. అందుకని అమ్మ ఇచ్ఛాస్వరూపురాలు అంటారు. ఆ ఇచ్ఛ ఎక్కడుంది? పరమాత్మని యొక్క ఆయనలో ఉన్నటువంటి ఇచ్ఛయే అమ్మ. అమ్మ యొక్క స్వరూపము. ఆ ఇచ్ఛా మాత్రంగా, సంకల్ప మాత్రంగా సృష్టి జరిగింది. అటువంటి తల్లి అమతి.